Thank you, sir. Thank you for giving me the opportunity. Hi, everyone. Good evening. I am Bharat Pininti. సో నేను 2024లో సీజీఎల్ రాశాను. రీసెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్గా నాకు పోస్టింగ్ వచ్చింది. సో బేసికలీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే మా ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ జిఎస్టీ, మా మదర్ హోమ్ మేకర్, మా సిస్టర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్లో వర్క్ చేస్తుంది. సో నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వస్తే నేను బీఏ కంప్లీట్ చేశాను 2022లో నారాయణ ఐఎస్ అకాడమీలో. అండ్ కరెంట్లీ నేను నా దామోదర్ సంజీవ నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా జర్నీకి వస్తే నేను 2022లో స్టార్ట్ చేశాను సీజీఎల్. సో 2022లో సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను. డిసెంబర్లో ప్రిలిమ్స్ ఉంది అప్పుడు. సో ఆ టైం చాలా నోటిఫికేషన్స్ హెవీగా ఉండే, ఎక్కువ నోటిఫికేషన్ ఉండే, పెద్ద నోటిఫికేషన్ అది అరౌండ్ 30,000 పోస్ట్ ఉండే. సో దానిలో నార్మల్గా ప్రిపేర్ అయినా, అంత హెవీగా ఏం ప్రిపేర్ అవ్వాలి, నార్మల్ ప్రిపేర్ అయితే టైర్ 1 క్లియర్ అయిపోయింది. సో 125 మార్క్స్ వచ్చాయి అప్పుడు నాకు. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 114. అండ్ లేటర్ ఫిబ్రవరిలో టైర్ 2 అయింది. సో ఆ టైర్ 2లో నా స్కోర్ 245 వచ్చింది. 244 కట్ ఆఫ్ ఉండే. సో నాకు ఏ పోస్ట్ ఎలకేట్ అవ్వలేదు అప్పుడు. సో అప్పుడు నేను అంత వర్క్ చేయలేదు. బట్ ఆ రిజల్ట్ చూసి ఓవర్ కాన్ఫిడెన్స్తో 2023 అటెంప్ట్కి వెళ్ళాను. సో అప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో 2023లో ఫిలిమ్స్ కూడా అవ్వలేదు. సో నెక్స్ట్ నేను ఎల్ఎల్బి వైపు వచ్చాను. 24లో ఏపీ లా సెట్, తెలంగాణ లా సెట్, నేషనల్ యూనివర్సిటీస్ ఇవి రాసి ఫైనల్గా ఎన్ఎల్యూలో సెట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ 24 నోటిఫికేషన్లో హెవీ వేకెన్సీస్ చూసి మళ్ళీ అప్లై చేశాను. సో ఇన్ టైర్ 1 నాకు 175 స్కోర్ వచ్చింది అవుట్ ఆఫ్ 200. అండ్ ఇన్ టైర్ 2లో నాకు 340.5 వచ్చింది స్కోర్ అవుట్ ఆఫ్ 390. సో మీకు ఇప్పుడు సీజీఎల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎస్ఎస్సి ఏంటి, సీజీఎల్ ఏంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సీజీఎల్ టైర్ 1 నా స్కోర్ కార్డ్ ఇది. సో రీజనింగ్లో నా స్కోర్ 50 అవుట్ ఆఫ్ 50. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 47.5, ఇంగ్లీష్లో 42.5, అండ్ జనరల్ అవేర్నెస్లో 31 అవుట్ ఆఫ్ 50. ఓవరాల్ స్కోర్ వాజ్ 171 రా ఇది. అండ్ నార్మలైజేషన్లో 175.4 వెళ్ళింది. అండ్ సీజీఎల్లో మనకు టోటల్ టైర్ 1లో 3 లిస్ట్స్ ఉంటాయి, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. సో నాది లిస్ట్ 1లో ఇది లిస్ట్ 3 ఉంది. బట్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 3లో ఒక రెండిట్లో నా పేరు వచ్చింది. సో ఇది నా నేమ్ పిన్నింటి భారత్. సో ఇక్కడ